ఉద్యోగాల సాధనకై మంగళవారం చలో గాంధీ భవన్ కార్యక్రమానికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు. దీంతో ఇవాళ గాంధీ భవన్ వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఉదయం నుంచే భారీగా పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలోనే గాంధీ భవన్ కి పలువురు నిరుద్యోగులు తరలివచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే వారిని అడ్డుకుని అరెస్టులు చేసి స్టేషన్లకు తరలించారు. నోటిఫికేషన్లు విడుదల చేయాలని గాంధీ భవన్ కు ముట్టడికి రాలేదని వినతి పత్రం అందజేయడానికి వచ్చామని నిరుద్యోగులు చెబుతున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈ సందర్భంగా నిరుద్యోగులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వచ్చిన 18-19 నెలలు అవుతుంది. ఎట్లా ఉంది? మార్పు కావాలని నిరుద్యోగులు పదే పదే కోరుకున్నారు. ఎట్లా ఉంది మార్పు? ఏ ఒక్క మంత్రి గాని, ముఖ్యమంత్రి గాని, ఎమ్మెల్యే గాని ఎవ్వరు బయట పడ్డా గానీ కాలర్ పట్టుకుని కొట్టేట్టున్నారు నిరుద్యోగులు ఒక్కొక్కరు. ఎందుకంటే వీళ్ళు సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా నిరుద్యోగులను ఎంత మోసం చేశారంటే అంత మోసం చేశారు వీళ్ళు. ఒక్క నిరుద్యోగి కూడా ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉన్నాడు. మీరు బయట పడితే మిమ్మల్ని పట్టుకొని బరాబర్ మీ ఈపులు చింతపడే కొట్టేట్టున్నారు. అంతకు మించి ఉన్నారు ఇంకా.